బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారంలో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల నోట వస్తున్న మాట ఏంటంటే ఈ ఎన్నిక ఒక సీటు ఓడినా గెలిచినా మాకు నష్టమే లేదు, ఒకవేళ వచ్చినా మేము అధికారాన్ని కూడా చేపట్టేది లేదు, కానీ మేము గెలిచి తెలంగాణ ప్రజల్లో కోట్లాది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇక్కడ నుండి సంకేతం పంపబోతున్నామనేది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? కరెక్టే. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర శాసనసభలో పోషించి ఇంకా మాకు కొంచెం అదే మద్దతు ఇవ్వండి అని అడిగితే బాగుంటుంది. 2 సంవత్సరాల ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకే రాలేదు. నాయకుడే సభకు రాని పంతులు లేని బడిలాగా తయారైంది. అది ఎవడు ఎప్పుడు వస్తాడో ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు. వానకాలం చదువు అంటారు కదా, చెట్టు కింద, అట్లున్నది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఈరోజు అడగడానికి ఏమీ లేక, 10 సంవత్సరాలు చేసింది చెప్పుకోవడానికి లేక ఇప్పుడు ఇట్లాంటి వాదన తీసుకొస్తారు. ఈ తెలివితేటలే ఉంటే 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ 8 సీట్లు వాళ్ళే గెలుచుంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి ఉపయోగపడుతుండే కదా. మెదక్కు వాళ్ళకు గుండెకాయ. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు బీజేపీని గెలిపించారు. అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని అవయదానం చేశారు. యాక్సిడెంట్లో చచ్చిపోయినప్పుడు అవయదానం చేయడం వేరు. కిడ్నీలో కండ్లో మనం ఎవరికైనా దానం చేస్తాం యాక్సిడెంట్లో చనిపోతే. కానీ సూసైడ్ చేసుకునేవాడని అవయదానం చేస్తాడా? మొన్న బీఆర్ఎస్ సూసైడ్ చేసుకొని అవయదానం చేసి బీజేపీ వాళ్ళని 8 సీట్లు గెలిపించారు. ఆ 8 కదా మోడీ 3వ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు థ్యాంక్స్ గివింగ్, అదే అంటారు కదా, కృతజ్ఞతా భావంతో తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. సో ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను చెప్పుడు కాదు, బీఆర్ఎస్ బీజేపీ విలీన ప్రక్రియ మొదలైంది, నేను అడ్డుకున్నా అని కేసీఆర్ కూతురే చెప్పింది. కుటుంబ సభ్యురాలు చెప్తున్నప్పుడు ఇది సామాన్యులకు అర్థం కావట్లేదు. సరే చీకట్లో వాళ్ళు అంటే వాళ్ళు ప్రైవేట్గా ఇంట్లో మాట్లాడుకున్నా మనకు తెలియదు. కానీ ఎన్నికల్లో మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినరోజు నుంచి ఈరోజు అంపశయ్య మీదికి మరణశయ్య మీదకి చేరుకున్న ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ఇంత తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ కానీ అసలు 0 సీట్లు ఎప్పుడన్నా వచ్చినాయా? బీఆర్ఎస్కు ఎప్పుడైనా పార్లమెంట్లో గుండు 0 ఉండేనా? చంద్రశేఖరరావు గారు బతుకున్నప్పుడే, కేటీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే గుండు 0 వచ్చినాక ఇంకా బుకాయించాలని, ప్రజల్ని మభ్యపెట్టాలని ఎవరి కోసం బుకాయిస్తారు? నేను అందుకే చెప్తున్నా, వీళ్ళ పని అయిపోయింది. ప్రతి వస్తువుకు ఒక పీరియడ్ ఉంటుంది, దాని వ్యాలిడిటీ. ఒకప్పుడు ల్యాండ్లైన్ ఇట్లుంటే చాలా విలువైంది, మీకు తెలుసు కదా. ఒక ఫోన్ అంటే మనం పెద్ద లీడర్ల దగ్గరకు, ఎంపీల దగ్గరకు పోయి కోటా తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆ ఫోన్ ఉందా? ఒకప్పుడు నోకియా ఫోన్ ఒకటి ఉండేది, ఇట్లా వచ్చేది, అది ఉందా? పేజర్ ఉండేది ఇక్కడ పెట్టుకునేటోళ్ళం, అది ఉందా? అట్లా జనతా పార్టీ ఉన్నదా? అట్లనే బీఆర్ఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. బీఆర్ఎస్కు గతమే ఉంది, చంద్రశేఖరరావు గారికి భవిష్యత్తు లేదు. దాని పీరియడ్ ఒక 25 ఇయర్స్ మీరు లెక్క కట్టుకుంటే అయిపోయింది. నేను ఇది అంటే ఏదో పొలిటికల్ విమర్శ కోసం చెప్పడం లేదు. నేను వాస్తవ పరిస్థితులు, ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చిన ఒక వెలిగిన, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత బలమైన పార్టీ, తెలంగాణ ప్రాంతంలో ఒక ఉవ్వెత్తున ప్రభావితం చూపించిన పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదు. బీఆర్ఎస్ కూడా చంద్రశేఖరరావు గారితోనే ఆ పార్టీ అయిపోయింది. ఆ బాధతోనే చంద్రశేఖరరావు గారు బయటికి రావడం లేదు. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని కూడా విజ్ఞప్తి చేయలేదు. ఇది దేనికి సంకేతము? పార్టీ అధ్యక్షుడే కదా వారు. చంద్రశేఖరరావు గారు ఈ నిమిషం వరకు మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిపించండి అని చెప్పి ఓటర్లకు విజ్ఞప్తి చేసిందా? బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, నాకు తెలియదు. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. రావడం రాకపోవడం వారి విజ్ఞత, వారి వెసులుబాటు. కానీ ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని కూడా కేసీఆర్ గారు విజ్ఞప్తి చేస్తలేడు అంటే కొడుకు అల్లుడి మీద ఆయనకున్న ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పలేకపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆయన కళ్ళ ముందల్నే కూలిపోతుంటే ఆ దుఃఖంలో, ఆయన ఆవేదనలో కాలక్షేపం చేస్తున్నాడు. ఆయనను సానుభూతితో చూడాల్సిన పరిస్థితులు వచ్చినాయి తప్ప ప్రత్యర్థిగా పరిగణించాల్సిన
పరిస్థితులు లేవు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ నర్సింగ్ మీకు ఇస్తాం సార్. సీఎం గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కేటీఆర్ ప్రచారాన్ని పుష్ప సినిమాలో శ్రీలీల పాటతో కంపేర్ చేశారు. అయితే దీన్ని నేను సోషల్ మీడియాలో చూస్తుంటే ఆయన వీడియో క్లిప్ కనిపించింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా నాన్నగారు నాకు ఫోన్ చేశారు, సీఎం గారు ఫ్రస్ట్రేషన్లో అసహనంతో ఓడిపోతామనే భయంతో మాట్లాడుతున్నాడు, నువ్వు లూజ్ కాకు, నువ్వు మాట్లాడకు, అలా మాట్లాడకు, మన భాషను అసహించుకుంటున్నారు ప్రజలు, కాబట్టి ఇక నేను ఇక మీద మాట్లాడను అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నారు. కాకపోతే సీఎం గారు మాట్లాడే మాటలు వింటే నాకు కోపం వస్తుంది, కానీ నేను ఇక నుంచి మాట్లాడనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. సో దీనిపైన మీ కామెంట్ ఏంది? ఒకటి, ఇంతకుముందు కేసీఆర్ అసలు అప్పీలే చేయలేదు అనేటువంటి ఒక మాట చెప్పారు. అయితే దాన్ని కూడా వారు మాట్లాడుతూ అసలు గతంలో ఎప్పుడూ కూడా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రచారానికి ఉప ఎన్నికలు వస్తే వెళ్ళలేదు, వెళ్తే 1-2 సార్లు వెళ్ళొచ్చు, కానీ కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఓడిపోతారనేటువంటి భయంతో అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. ఏంటి దీనిపైన? ఇప్పుడు ఆయనలో మానసిక పరివర్తన వస్తే మంచిదే, భాష మార్చుకుంటే మంచిదే, అలవాట్లను కూడా మార్చుకోమని నేను సూచన చేస్తున్నా. భాష మార్చుకోవడంతో సరిపోదు, ఆయనకున్న కొన్ని అలవాట్లను కూడా మార్చుకుంటే యువతకు మనం కొంచెం ఆదర్శంగా ఉంటాం. అలవాట్లను కూడా మార్చుకోమని చెప్పి కేటీఆర్ గారికి సూచన చేస్తున్నా. నిజంగానే కేసీఆర్ గారు ఫోన్ చేసి ఈ మాట చెప్పిండు అని అంటే కొడుకు కొంత బుద్ధి చెప్పినట్టే, కొడుకును కొంచెం దారిలో పెట్టినట్టే. ఇది కూడా మంచిదే, తండ్రిగా వారు వారి బాధ్యతలను నెరవేరుస్తుండ్రు. నేను మొదట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆ తర్వాతనే ఎమ్మెల్యేను, ఆ తర్వాతనే ముఖ్యమంత్రి. నీ ఏ ఎన్నికలైనా హుజూరాబాదులో జరిగిన 2.5% ఓట్లే వచ్చినాయి ఆ రోజు నాకు, అంతేనా? 3700 ఓట్లు వచ్చినాయి పోలైన దాంట్లో, అంటే 2.5%. ఆ రోజు ఇంతకంటే ఎక్కువ తిరిగిన. హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు 5 రోజులు అక్కడనే ఉండి చేసిన. నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జానారెడ్డి గారి ఎన్నికలలో అంతే తిరిగిన. మునుగోడులో డిపాజిట్ రాకపోయినా